వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. మనం చూస్తున్నాము ఏదైతే ఈరోజు ఒక ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ మొదలవుతుంది. రాష్ట్రంలో ఇవాళ ఎమర్జెన్సీ విధించే స్థాయిలో రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. ఆ స్థాయిలోనే శాంతి భద్రతలు గాడి తప్పాయనే మాట మాట్లాడుతున్నారు. రాష్ట్రపతి పాలన విధించాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. ఆ తరహా పాలన ఇప్పుడు రాష్ట్రంలో సాగుతోంది అనే మాట మాట్లాడుతున్నారు. కానీ అసలు ఇది ఎలా మొదలైంది, ఆ మొదలవడానికి కారణాలు ఏంటి, ఆ కారణాల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని ఎవరిని మనం ఇక్కడ నిందించాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని డిస్కస్ చేయాల్సిన ఆవశ్యకత కానివ్వండి, ఆ పాయింట్ని డీకోడ్ చేయాల్సిన అవసరం కానీ మనకు అనిపిస్తుంది. అసలు ఎలా మొదలైంది ఈ ఇష్యూ, మొత్తానికి కారణం ఎవరు, అది అక్కడి నుంచి మొదలై ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళింది అన్న దాన్ని మనం ఒకసారి రివర్స్ ఆర్డర్లో చూసే ప్రయత్నం చేద్దాము. మొదటి అంశము ఏదైతే ఉందో ఆ అంశం జరగకపోయి ఉంటే ఈ మొత్తం చైన్ అన్నది ఎప్పుడో డిస్కార్డ్ అయిపోయేది అన్నది ఈ పాయింట్ డీకోడెడ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్గా మనం చూస్తే జోగి రమేష్, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రి, ఆయన ఇప్పుడు అప్స్కాండ్లో ఉన్నారు. అప్స్కాండ్లో ఎందుకున్నారు అని మనం చూస్తే ఆయన్ని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆయన మీద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో ఆయన అదుపులోకి తీసుకుంటారనే అనుమానంతోనే ఆయన అప్స్కాండ్ అయ్యారన్నది మనకు కనిపిస్తుంది. అసలు ఆయన ఎందుకు అప్స్కాండ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది అని అంటే, ఆయన ఇంటిపై నిన్న దాడి జరిగింది. పెట్రోల్ బాంబులతోనూ పదుల సంఖ్యలో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు వచ్చి ఆయన ఇంటిని తగలబెట్టే స్థాయిలో పెట్రోల్ బాంబులు వేసి మరీ దాని మీద దాడి చేశారు. ఆ దాడి చేసేటప్పుడు ఇంట్లో తన కుటుంబ సభ్యులైన జోగి రమేష్ వాళ్ళ తండ్రి, తన భార్య అక్కడే ఉన్నా సరే, పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా సరే వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ మీద దాడి చేశారు అన్నది మనకు అనిపిస్తుంది. కానీ వైసీపీ చెప్తోంది పోలీసుల ప్రోద్బలంతోనే, పోలీసులు ఇచ్చిన సూచనలతోనే ఆ మొత్తం ఘటన జరిగింది, పోలీసులు మిన్నకుండిపోయారు, చూస్తూ ఉండిపోయారు అన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. అసలు జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయాల్సిన అవసరము టీడీపీ కార్యకర్తలకు ఎందుకు వచ్చింది అనే అంశాన్ని మనము డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తే, నిన్న తిరుపతికి వెళ్ళిన జోగి రమేష్ ఒక ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ మాటల్లో చాలా క్లియర్గా అంబటి రాంబాబు మీద జరిగిన దాడి, ఆ దాడికి కారణంగా లోకేష్ అలాగే చంద్రబాబు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే వెయిట్ తగ్గిన లోకేష్ని ఒక రకంగా చెప్పాలంటే తనకు సంబంధించిన బాడీ షేమింగ్ చేశారు. తనకి కొవ్వు తగ్గింది కానీ దాంతోపాటు బుద్ధి కూడా తగ్గిపోయింది, మందగించింది అనే మాట మాట్లాడారు. అది అభ్యంతరకరమైన మాట. అలాంటి మాటలు తన నాయకుడిని మాట్లాడకూడదు, చంద్రబాబుని ఆ దాడికి కారకులుగా చెప్పకూడదు అనే అంశంతో గతంలో కూడా ఇదే విధంగా జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డిని బోసిడీకి అని తిట్టినప్పుడు ఆ ఇంటి మీద దాడికి వెళ్ళారు అన్న ఒక ఆరోపణ ఉంది. కానీ ఆ విషయానికి సంబంధించి మాట్లాడేందుకు మాత్రమే మేము వెళ్ళామని చెప్పి జోగి రమేష్ దాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు. గతంలో ఇదే సందర్భంలో ఇదే కథనంలో మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే టీడీపీకి సంబంధించిన సెంట్రల్ ఆఫీస్ మీదనే వైసీపీకి సంబంధించిన నాయకులు వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేశారు. దాని మీద కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు చాలామంది కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని ఆ ఇంటి మీద దాడి చేశారు అన్నది వైసీపీ చెప్తున్న మాట. అసలు ఈ మాట ఎందుకు మాట్లాడారు జోగి రమేష్, ఆ విషయాన్ని కూడా మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అంబటి రాంబాబు ఇంటి చుట్టూ దాదాపుగా 4 నుంచి 5 గంటల పాటు హైడ్రామా నడిచింది. వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ఆయన బయటికి రావాలని కోరడంతో పాటు ఆయన మీద వ్యక్తిగతంగా దాడి చేసే ప్రయత్నం జరిగింది అన్నది ఒక మాట మనకు వినిపిస్తుంది. దానికి కారణాన్ని కూడా మనం డీకోడ్ చేయాలి. అంబటి రాంబాబు ఇంటి చుట్టూ అన్ని వేల మంది ఎందుకు వెళ్ళారు, ఆ వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే, అంతకుముందు అంబటి రాంబాబు చేసిన ఒక వ్యాఖ్య, ఆ వ్యాఖ్యకు ప్రతిగా ఆయన క్షమాపణలు చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడునే దూషించారు అన్నది అంబటి రాంబాబు మీద చేసిన ఆరోపణ. అది మనకు చాలా క్లియర్గా వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఒక దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఏదైతే కల్తీ లడ్డు అనే అంశం పైన, లడ్డూలో కల్తీ లేదని సిబిఐ తేల్చిందనే అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని కోరుకుంటూ ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి ప్రయత్నంగా భాగంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్కి వెళ్ళి మొన్న అందరూ ఎవరైతే అంబటి రాంబాబుతో పాటు వైసీపీ నేతలందరూ వెళ్ళి పూజలు చేశారు. ఆ పూజలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంగా దాన్ని నడిపించారన్నది తెలుసు. అలా వెళ్ళి రిటర్న్ వస్తున్న అంబటి రాంబాబు ఆయన అడ్డుకునేందుకు ప్రయత్నం జరిగింది. ఆయన మీద కర్రలతోనూ రాళ్లతోనూ దాడి చేసే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా కొంతమంది, ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించిన గ్రంథాలయ చైర్మన్గా ఉన్న ఒక మహిళ చెప్పుకోవడానికి అవకాశం లేని బూతులు మాట్లాడింది. ఆ మాటలకు ప్రతిగా ఈయన కూడా అవే బూతుల్ని మాట్లాడారు అన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ. చాలా కాలం నుంచి ఆయన టీడీపీకి కొరకడానికి కొయ్యగా మారారు. ఇష్టం వచ్చిన భాష మాట్లాడతారు. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆయన దూషించేలాగా మాట్లాడతారన్నది ఆయన మీద ఉన్న మరొక ఆరోపణ.
అసలు ఆయన ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళారు అన్నదాన్ని కూడా మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడిన మాటలు, ఆ మాట్లాడిన తర్వాత ఆయన ఇంటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అందులో వేరే వాళ్ళు, ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొవొకేటివ్గా మాట్లాడడంతో వాళ్ళ మాటలకు ప్రతిగా నేను ఆ బూతులు మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళు మాట్లాడినా నా వయసుకి, నేనున్న హోదాకి అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందే అని చెప్పారు. క్షమాపణలు చెప్పారంటే డైరెక్ట్గా క్షమాపణలు చెప్పలేదు కానీ బట్ అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందే అని ఆయన విచారం అయితే వ్యక్తం చేశారు. కానీ అది ప్రజల్లోకి వెళ్ళడానికన్నా ముందే ఈ మొత్తం ఘటన అన్నది జరిగిపోయిందని మనం భావించాలి. అసలు ఆయన అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాన్ని ఒకసారి మనము బ్యాక్ వెళ్తే కరెక్ట్గా అంతకు 24 గంటల ముందు ఏదైతే గుంటూరులోని చిల్లీ సెంటర్లో ఒక ఫ్లెక్సీ వెలిసింది. ఆ ఫ్లెక్సీకి కారణం ఏంది అంటే ఏదైతే టీటీడీకి సంబంధించిన తిరుపతి లడ్డూలు ఉన్నాయో లడ్డూల్లో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు చేసిన ఒక వ్యాఖ్య, దానికి అనుగుణంగా జరిగిన పరిణామాలు, ఆ నేపథ్యంలో సిట్ ఇచ్చిన దర్యాప్తు నివేదిక ప్రకారము ఆ కల్తీలో ఆ లడ్డూలు తయారు చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు, ముఖ్యంగా బీఫ్ లాడ్ కానివ్వండి, ఫిష్ ఆయిల్ కానివ్వండి, జంతువుల కొవ్వు కానీ కలవలేదు అన్నది ఒక రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఆ రిపోర్ట్ని చూపిస్తూ పామాయిల్లో లేకపోతే వెజిటబుల్ ఆయిల్తో తయారు చేసిన కల్తీ నెయ్యి అన్న విషయాన్ని పక్కన పెట్టి వైసీపీ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఆ ప్రచారంకి సంబంధించిన లక్ష్యం ఏంటి అంటే అసలు కల్తీనే జరగలేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. కాదు కల్తీ జరిగింది నిజం, ఆ పాపం వైసీపీదే అంటూ కొన్ని ఫ్లెక్సీలు అన్న వెలిచాయి. ఆ ఫ్లెక్సీలకు సంబంధించిన అంశం మనము మాట్లాడుకోవాలి. కరెక్ట్గా 24 గంటల ముందు అక్కడ ఫ్లెక్సీని చూసి ఇదే అంబటి రాంబాబు అక్కడికి వెళ్ళి ఈ ఫ్లెక్సీని ఇలా ఏర్పాటు చేశారు, దీని ద్వారా ఒక నెగిటివ్, ఒక రాంగ్ ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని తొలగించకపోతే 24 గంటల్లో మేమే వచ్చి తొలగిస్తాము అంటూ ఆయన ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించిన కొద్దిమంది నాయకులు, కొద్దిమంది నేతలు ఎలాగో ఆయన అక్కడికి వస్తారనే విషయాన్ని తెలుసుకొని ఆయన టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఆ ప్రాంతానికి వచ్చి ఆ ఫ్లెక్సీని తొలగిస్తారో అనే ఒక అనుమానంతో కర్రలు రాడ్లు పట్టుకొని అక్కడ వచ్చి నిలబడుకున్న పరిస్థితి మనం చూసాం. అయినా సరే అంబటి రాంబాబు అదే ప్రాంతానికి వెళ్ళారు. వెళ్లకుండా ఉండాల్సిందా అంటే ఖచ్చితంగా వెళ్లకుండా ఉండాల్సింది. కానీ ఆ ఫ్లెక్సీ ఏర్పాటు కాకపోయి ఉంటే ఆయన అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు అన్నది వైసీపీ చేస్తున్న ఒక విమర్శ. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక రకమైన కోపంలో ఉన్నారు. కల్తీ అసలు జరగలేదనే పదాన్ని మీరు ఎలా వాడతారు? పామాయిల్ లేకపోతే వెజిటబుల్ ఆయిల్తో తయారు చేసి వాటికి కెమికల్స్ కలిపి తద్వారా దాన్ని మీరు లడ్డూగా చిత్రీకరించి ఆ లడ్డూ ఆ కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూల్ని దేశవ్యాప్తంగా దాదాపుగా 25 కోట్ల లడ్డూలను తయారు చేసి 6 లక్షల లీటర్లకు సంబంధించిన నెయ్యిని కల్తీ చేసి మీరు కల్తీ లేదని ఎలా మాట్లాడతారు? మేము వేసిన ఫ్లెక్సీలను ఎలా చించేస్తారు అని చెప్పి వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళను ఆయన ఆపే ప్రయత్నంలో భాగంగా ఈ మొత్తం ఇష్యూ జరిగింది. అంటే ఇక్కడ మనము ఈ అంశానికి సంబంధించి ఎలా మొదలైంది అనే ప్రశ్న అడిగితే మాత్రం ఖచ్చితంగా అక్కడ వేసిన ఫ్లెక్సీ కేవలం అక్కడ ఒక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా మొదటి రోజే తిరుపతిలోని ఒక టాయిలెట్కి సంబంధించిన ఒక బిల్డింగ్ పైన కూడా అలాంటిది ఒకటి ఏర్పాటు చేశారు. దాన్ని చించేసిన పరిస్థితి కూడా మనం వైసీపీ నేతల దగ్గర నుంచి చూసాం. దేవదేవుడికి సంబంధించిన ఫోటోతో ఉన్న ఒక ఫ్లెక్సీని ఒక టాయిలెట్ మీద ఎలా వేస్తారు? జంతు కొవ్వు కలవలేదు అని నివేదిక ఇచ్చిన తర్వాత కల్తీ జరిగింది అనే పదాన్ని మీరు ఎలా వాడతారు? కనీసం జంతు కొవ్వు కాకపోయినా కల్తీ ఆయిల్ అన్న దాంతోనే మీరు ఆ నెయ్యిని ఇచ్చారు అనే విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ పనిని చేయకుండా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది అనేది ఇవాళ చాలామంది విశ్లేషకులు చెప్తున్న మాట. అలాంటి ఫ్లెక్సీలు వేయడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఆ ఫ్లెక్సీల్లో ఉన్న కంటెంట్ ఎవరు తయారు చేశారు? ఆ ఫ్లెక్సీలు మొత్తం ఎవరు డిజైన్ చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఫ్లెక్సీలను ఎవరు సర్క్యులేట్ చేశారు? వాటిని ప్రింట్ వేసి ఎవరు అక్కడ ఏర్పాటు చేశారు? ఏర్పాటు చేసిన వ్యక్తులను మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో ఈ మొత్తం ప్లానింగ్ చేసిన వ్యక్తుల్ని కూడా అక్కడ మనము తప్పు పట్టాల్సిన అవసరం ఉంది అన్నది ఒక మాట మనకు వినిపిస్తుంది. అందులో భాగంగానే ఆ ఫ్లెక్సీలు ఒకవేళ వేయకపోయి ఉంటే, ఆ ఫ్లెక్సీలు అక్కడ లేకపోయి ఉంటే, ఆ ఫ్లెక్సీలను చించేసే ప్రయత్నం వైసీపీ చేయకపోయి ఉంటే, అక్కడికి అంబటి రాంబాబు రాకపోయి ఉంటే, వచ్చిన రాంబాబుని అడ్డుకునేందుకు కర్రలతోనూ రాళ్లతోనూ అక్కడ మనుషులు లేకపోయి ఉంటే, ఆయన్ని తిట్టే క్రమంలో వీళ్ళు వాడిన భాష ఆ భాష లేకపోయి ఉంటే, ఆ భాషను ఈయన తిరిగి మాట్లాడకపోయి ఉంటే ఈ మొత్తం ఇష్యూ జరిగేది కాదు. ఆ ఇష్యూ నుంచి ప్రారంభమయ్యి అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, ఆయన ఇంటిని తగలబెట్టడము, ఆయన మీద కేసులు, ఆయన ఇప్పుడు రిమాండ్కు వెళ్ళడము, ఆయన రిమాండ్కి వెళ్ళిన నేపథ్యంలో ఆయన్ని సపోర్ట్ చేస్తూ జోగి రమేష్ మాట్లాడడము, జోగి రమేష్ మాట్లాడిన మాటలకు ప్రతిగా మళ్ళీ ఆయన మీద దాడి చేయడము, ఇప్పుడు ఆయన మీద మళ్ళీ మరొకసారి కేసులు నమోదు చేసే ప్రక్రియ మొదలవ్వడము, ఇవన్నీ కూడా జరిగేవి కాదు. సో ఈ నేపథ్యంలో మనము డీకోడ్ చేయాల్సిన పాయింట్,
ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశం ఏంటంటే అసలు ఆ ఫ్లెక్సీలు ఎవరు తయారు చేశారు, ఎవరు డిజైన్ చేశారు, ఎక్కడ డిజైన్ చేశారు, అవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలకు ఎవరు సర్క్యులేట్ చేశారు, వాటిని ప్రింట్ చేసి ఎవరు వాటిని చేశారు. ఎందుకంటే ఒకవేళ అది సాధారణంగా ఎవరైనా లోకల్ వాళ్ళు చేస్తే ఆ ఫ్లెక్సీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో రకంగా ఉండాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్లేస్లో ఒకటే ఫ్లెక్సీ ప్రింట్ అయింది అంటే ఖచ్చితంగా అది సెంట్రల్గా ఒక ఆర్గనైజ్డ్గా జరిగింది అనే విషయానికి సంబంధించిన ఎగ్జాంపుల్ అది. సరే, ఓకే, మనం ఫ్లెక్సీల దగ్గర ఆగిపోదామా, ఫ్లెక్సీల నుంచి ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫ్లెక్సీల నుంచి కూడా ముందుకు వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఫ్లెక్సీల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ సంబంధించి ఆ కల్తీ నెయ్యికి సంబంధించిన అంశానికి విషయము అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, కల్తీ జరిగింది, అది వాస్తవము, జరిగిన కల్తీలో జంతు కొవ్వు లేదు, లేదా ఫిష్ ఆయిల్ లేదు, బీఫ్ లాడ్ లేదు అన్నది ఇది నిజం. ఈ రెండు అంశాలు ఎవరికి అవసరం ఉన్నట్టుగా వాళ్ళు మాడుకుంటున్నారు అన్నది కూడా వాస్తవమే. అందులో భాగంగా అసలు కల్తీనే జరగలేదు అని వైసీపీ ఓవైపు మాట్లాడుతూ దానికి అనుగుణంగా జంతు కొవ్వు కలవలేదు కాబట్టి క్షమాపణలు చెప్పాల్సిందే, కోట్లాది మంది భక్తులను వాళ్ళ మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సిందే, క్షమాపణలు చెప్పాల్సిందే అని వైసీపీ చెప్తున్నమాట. కల్తీ జరిగింది కాబట్టి అది పామ్ ఆయిల్ అయినా వెజిటేబుల్ ఆయిల్ అయినా అది ఘీ కాదు కాబట్టి ఇది కల్తీ జరిగింది అనే విషయాన్ని వీళ్ళు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. వీటికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సిట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ సిట్లో చాలా క్లియర్గా, ఆ రిపోర్ట్లో ఇది చాలా క్లియర్గా ఉంది, అందులో జంతు కొవ్వు కలవలేదు అన్నది కేవలం వీటితో మాత్రమే జరుగుతోంది అన్న విషయాన్ని కూడా వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. ఆ పరిస్థితి ఓకే. సో దానికి కొద్దిగా బ్యాక్ వెళ్తే అసలు ఈ సిట్ ఏర్పాటు ఎలా జరిగింది, ఏదైతే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఒక ఆరోపణ వినిపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ను ఏర్పాటు చేసిన తర్వాత వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఈ విషయం ఏదైతే ఉందో దీన్ని స్థానిక అధికారులతో కాకుండా సిబిఐతో విచారణ జరిపించండి అని చెప్పి ఒక అప్పీల్ చేశారు. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు దాని మీద విచారించి సిబిఐ అధికారులతో కూడిన సిట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పుకు అనుగుణంగానే ఆ సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ ఏర్పాటవడానికి కారణం ఏంది, జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్ వీటన్నింటినీ కలిపిన నెయ్యితో కూడా వాటిని కలిపి లడ్డూలు తయారు చేశారు అన్నది ఫస్ట్ వినిపించిన ఆరోపణ. మొదటిది చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేస్తారు. ఆ ప్రకటనలో చాలా క్లియర్గా జంతు కొవ్వును కలిపి కడాకి జంతు కొవ్వును కలిపి లడ్డూలను తయారు చేసే స్థాయికి ఈ వైసీపీ పాలన నడిచింది అనే విధంగా చెప్పడము, దానికి కారణంగా అప్పుడు చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి అలాగే కరుణాకర్ రెడ్డి దాని ద్వారా సంపాదించిన డబ్బులు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి వచ్చాయనే విధంగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. వెంటనే దాన్ని చూసి పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కార్యక్రమాలు చేశారు, మెట్లు గడిగారు. అంతేకాకుండా ఇక్కడ తయారైన లడ్డూలను అయోధ్య రాముడికి కనెక్ట్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దాని మీద చర్చ జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగానే ఆ దేవదేవుడు ఉన్నారా అన్న విషయంగా మాట్లాడుకునే పరిస్థితి. ఒకప్పుడు దేశ విదేశాల్లో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్నారు అంటే వాళ్ళు కోరుకునే అంశాల్లో తిరుపతి లడ్డు అనేది కూడా ఉండేది. ఇప్పుడు అది మాయమైపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే జంతు కొవ్వుతో తయారు చేసిన లడ్డూలుగా వాటికి పేరు వచ్చింది. కాబట్టి ఆ మాట నుంచి అందులో నిజానిజాలు తెలియాలి అంటే స్థానిక అధికారులతో కాకుండా సిబిఐతో జరగాలన్నది వైవి సుబ్బారెడ్డి చేసిన అభ్యర్థన. దానికి అనుగుణంగా సిట్ ఏర్పాటు చేయడము, సిట్ ఏర్పాటు చేసిన తర్వాత రిపోర్ట్ రావడము, అందులో ఒక్కరంటే ఒక్కరు కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, మాజీ టీటీడీ చైర్మన్లు కానీ లేకపోవడము, అది వైసీపీకి పాజిటివ్గా మారుతుందేమో అనే అనుమానంతోనో లేకపోతే దాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆలోచనతోనో ఈ మొత్తం ఇష్యూ జరిగింది. పూర్తి స్థాయిలో సమాచారంతో చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆ ప్రకటన చేసి ఉంటే, ఆ ప్రకటనలో కొవ్వు కలిపారనే అనుమానం మాకుంది అని చెప్పి ఉంటే, దాని మీద సిట్టు ఏర్పాటు చేసినా, సిట్టు రిపోర్ట్ వచ్చినా సరే దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి, దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఇదంతా మొత్తం జరిగేది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఎలా మొదలైంది అని అంటే ఈ మొత్తం ఇష్యూ పూర్తి స్థాయిలో సమాచారం లేకుండా మాట్లాడిన చంద్రబాబు నాయుడు, ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని ఉద్యమబాట పట్టిన పవన్ కళ్యాణ్, దాన్ని సపోర్టివ్గా మాట్లాడేందుకు ప్రయత్నం చేసిన టీడీపీకి సంబంధించి చాలామంది నాయకులు అక్కడ మొదలైతే ఈ గొడవ మొత్తం ప్రారంభమైంది ఆ ఫ్లెక్సీల దగ్గర అన్నదాన్ని మనం అబ్జర్వ్ చేయాలన్నది ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, ఆ ఫ్లెక్సీని తయారు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా ఈ మొత్తం ఇష్యూని ఇప్పుడు న్యూట్రలైజ్ చేయాలంటే తీసుకోవాల్సిన చర్యల భాగంగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది.